సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వామివారి ఎదుర్కోళ్లు కార్యక్రమం జరుగుతున్న సమయంలో శ్రీరామ నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. కళ్యాణోత్సవం అనంతరం మహిళలు ఓడిబియ్యాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన గిరిసదన్ రెడ్డి మిత్ర బృందం అన్నదాతలుగా ముందుకు వచ్చి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పావని శశిధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపతో గ్రామంలో పాడి పంటలు పశు సంపద సమృద్ధిగా అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ చైర్మన్ వడ్లకొండ మల్లేశం మాట్లాడుతూ గ్రామంలోని ఆలయాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, ప్రభుత్వం సహకారంతో వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన ఎన్నికైన సర్పంచ్ గారు దేవాలయ ఎన్నికలు చేసి నన్ను నూతన చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత మేము గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ సర్పంచ్ సహకారంతో, వార్డు మెంబర్ల సహకారంతో, కమిటీ మెంబర్ సహకారంతో అంగరంగ వైభవంగా ఈ సీతారామ కళ్యాణం జరుపుకోవడం జరిగింది. మేమందరం ప్రతి సంవత్సరం ఈలాగు జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అందరి ఆరోగ్యాలు, పాడి పంటలు మంచిగా కలగాలని ఆ భగవంతుని ఎల్లవేళలా మేము, మా గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్స్ అందరం వేడుకుంటున్నాము. మా ఊరు జప్తినాచార గ్రామము, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా ఊరిలో సీతారామ కళ్యాణం ఇది 4వ సంవత్సరము. నేను నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన తర్వాత సీతారామ కళ్యాణం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరంలో నూతన కమిటీగా చైర్మన్గా మల్లేశం గౌడ్, మిగతా కమిటీ మెంబర్స్ను నూతనంగా ఎన్నుకోబడింది. వీళ్ళందరి సహకారంతో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. 5 సంవత్సరాలు ఇలాగే జరుపుకొని స్వామివారి ఆశీర్వచనంతో గ్రామ ప్రజలు పాడి పంట ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ దేవుని ఆశీర్వచనం మాకు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.